Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము రోస్టెడ్ ఉప్మా రవ్వతో ఉప్మా చేసుకుందామండి. చాలా టేస్టీ యమ్మీగా ఉండే ఉప్మా రవ్వ బ్రేక్ఫాస్ట్ కొరకు చేస్తున్నాను. సో ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు రోస్టెడ్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా లావుగా ఉండే ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా గీ వేసుకోవాలి. 1/2 స్పూన్ గీ వేసుకున్నాను. తాలింపు గింజలు వేసుకున్నాము. ఇక్కడ నేను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 2 స్పూన్లు తీసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనము జీడిపప్పు, పీనట్స్, ఇక్కడ నేను పల్లీలు ఇవి 2 కూడా వేస్తున్నాను. కొద్దిగా తీసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి. ఇవి 2 కూడా వేసి ఫ్రై చేసుకుని ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు 1 తీసుకున్నాను. చిన్నది స్మాల్ 1 తీసుకున్నాను. అదేవిధంగా డ్రై చిల్లీస్ 2 వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకోవాలి. 2-3 వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 చిన్నది టొమాటో పీసెస్ వేసాను. స్మాల్ సైజ్ వేసుకోవాలి. ఇందులోకి మనము కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. అదేవిధంగా కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 1/4 టీ స్పూన్ కారం, ధనియాల పొడి 1/4 టీ స్పూన్, కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ సరిపడా వేసేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా హింగ్ వేసుకున్నాము. అన్నీ బాగా కలుపుకున్నాము. మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేద్దాము. 1 కప్పు రవ్వకి 1, 2, 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మనకి వాటర్ బాయిలింగ్ స్టేజ్లో రావాలండి. ఒక 5 మినిట్స్ వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఉప్మా రవ్వ వేసేసుకుందాము. ఈ విధంగా ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో కలుపుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా బాగా స్మూత్గా వస్తుంది ఉప్మా. స్లోగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. చూసారు కదా, మనము
స్టవ్ కొద్దిగా తగ్గించుకొని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 to 8 minutes పెట్టుకుంటే మనకి ఉప్మా బాగా రెడీ అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనము మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఒక 2 minutes మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, ఉప్మా రెడీ. చూసారు కదా, చాలా బాగా వచ్చింది ఉప్మా. అంతే అండి, ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. ఓకే అండి, ఉప్మా రెడీ. మనకి రోస్టెడ్ ఉప్మా రవ్వతో టేస్టీ యమ్మీ ఉప్మా రెడీ. చూసారు కదా, ఈ విధంగా మనము చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. ఇక్కడ నేను కారం పొడి అదేవిధంగా పికిల్తో సర్వ్ చేస్తున్నాను. మామిడికాయ పికిల్తో, అమ్మమ్మ చేసిన మామిడికాయ పికిల్ అదేవిధంగా కారం పొడి రెండింటితో సర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మనకి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.